అందరికీ నమస్కారం. ఓవర్ క్లీన్నెస్ అతి శుభ్రం అనేది మన ఇమ్యూనిటీ వ్యవస్థని క్షీణింపచేస్తుందా? 100% అతి శుభ్రం పాటించినట్లయితే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ కొంతకాలానికి మన ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది వీక్ అవుతుంది. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే, దేశంలో సైనిక వ్యవస్థ ఎలా ఉంటుందో మన ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా అలానే పనిచేస్తుంది. ప్రపంచంలో ఇజ్రాయెల్ సైనికులు వాళ్ళ యొక్క పోరాట పటిమ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఆ చుట్టుపక్కల దేశాలతో సమస్యలు ఉండటం వల్ల జోర్డాను, సిరియా, లెబనాను, ఈజిప్టు ఇలాంటి దేశాలతో వాళ్ళకి సమస్యలు ఉండటం వల్ల వాళ్ళ సైనికులు పోరాట పటిమ అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మన దేశానికి వస్తే పాకిస్తాన్తో, చైనాతో ఈ బోర్డర్ సమస్యల వల్ల, అలాగే కాశ్మీర్ టెర్రరిస్టుల వల్ల మన సైనికులు నిరంతరం అక్కడ బోర్డర్లో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మన దేశం యొక్క సైనిక వ్యవస్థ, సైనిక పాఠవం కానీ, సైనిక అలర్ట్నెస్ కానీ, సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మన బాడీలో కూడా అతి శుభ్రంగా ఉంటే మన రక్షణ వ్యవస్థ ఇన్ఫెక్షన్స్తో పోరాడే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి అది లేజీగా తయారవుతుంది. అలా కాకుండా మన బాడీ కొంత భాగం ఇమ్యూనిటీ మైక్రో ఆర్గానిజమ్స్తో పోరాడినట్లయితే వాటి యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. ప్రతిరోజు మనం కొంత మైక్రో ఆర్గానిజమ్స్తో మన బాడీ ఎక్స్పోజ్ అయినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు, లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేసుకుని మన ఇమ్యూనిటీ వ్యవస్థని బలోపేతం చేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం శుభ్రత పాటించేటప్పుడు 80% శుభ్రత పాటించాలి, 20% మైక్రో ఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అవ్వాలి. అలాగే కొంతమందిలో చూసుకున్నట్లయితే ఎలర్జీస్ ఉంటాయి. ఎలర్జీ వాళ్ళు ముందుగా హోమియోపతి వైద్య విధానంలో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఈ ఎలర్జీ వాళ్ళు ముందు ఎలర్జీ తగ్గించుకొని విధి విధానాన్ని పాటించాలి. వాళ్ళు 90% శుభ్రత పాటించి 10% ఎక్స్పోజ్ అవ్వాలి. అప్పుడే వాళ్ళ ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. కాబట్టి కొంతమంది మనం చేతులు వాష్ చేసుకునేటప్పుడు మనం ట్యాప్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. ఇంకా మురిగ్గా ఉన్నట్లయితే సాధారణ సబ్బుతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా డిస్ఇన్ఫెక్టెంట్ సోప్స్, లోషన్స్ వాడినట్లయితే మనకి వాటిలో రకరకాల కెమికల్స్ వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 90% శుభ్రత పాటించి 10% లేదా 10-20% అనేది మైక్రో ఆర్గానిజానికి బాడీ ఎక్స్పోజ్ అవ్వాలి. అప్పుడే మన ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలమవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మన ఇమ్యూనిటీ వ్యవస్థ వీక్ అవుతుందన్నమాట. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకునేటప్పుడు మనం మంచి మెంటల్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర తగ్గితే మన ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది చాలా వీక్ అయిపోతుంది అన్నమాట. నిద్ర అనేది చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలు వీళ్ళు మట్టిలో ఆడుకునే విధంగా మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఈ మట్టిలో ఆడుకోవడం వల్ల వాళ్ళు మైక్రో ఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది. కాబట్టి ఈ విధానాలు మీరు పాటించి ఇమ్యూనిటీ వ్యవస్థని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారని భావిస్తున్నాను.